భద్రాచలం పట్టణంలో ఎన్నో ఏళ్ల నుంచి చెత్త సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న పట్టణ ప్రజలు ఇక నుంచి ఊపిరి పీల్చుకున్నారు. ఏపీ, తెలంగాణ విభజన తర్వాత దశాబ్ద కాలంగా డంపింగ్ యార్డ్ లేక గోదావరి ఒడ్డున ఓ ఖాళీ స్థలంలో చెత్తను వేయడంతో పరిసర ప్రాంతాల్లో ఉండే ప్రజలతో పాటు పర్యాటకులు కూడా తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. అయితే ఆ చెత్త నుంచి వచ్చే దుర్వాసన, చెత్తను కాల్చిన తర్వాత వచ్చే పొగ కారణంగా ఆ ప్రాంతాల ప్రజలు అవస్థలు పడుతున్న దుస్థితి నుంచి భద్రాచలం పట్టణ పంచాయతీ అధికారులు చెత్త నుంచి సంపద సృష్టించే పరిస్థితిలో అతి త్వరలో రానున్నాయని చెప్పుకోవాలి. భద్రాచలం గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో 80 లక్షల వ్యయంతో పట్టణ శివారు మనుబోతుల చెరువు వద్ద 8.5 ఎకరాల్లో డిఆర్సీ షెడ్డుని నిర్మించారు. 2 నెలల కిందటే అందుబాటులోకి రావాల్సిన ఈ డిఆర్సీ గతంలో భద్రాచలం ఐటీడీ పీఓగా పనిచేసిన పత్రిక జైన్ వికారాబాద్ జిల్లా కలెక్టర్గా బదిలీ కావడం, అనంతరం ఐటీడీఏ పీఓగా బాధ్యతలు చేపట్టిన రాహుల్ ఐటీడీఏ పరిధిలో ఉన్న ఇతర సమస్యలపై దృష్టి పెట్టడంతో ఆలస్యమైంది. డంప్ యార్డ్లో యంత్రాన్ని భద్రాచలం గ్రామ పంచాయతీ అధికారులు ట్రైన్లను నిర్వహించారు. పూర్తి స్థాయిలో అన్ని పరికరాలు బిగించి మరో వారం 10 రోజుల్లో మంత్రులతో ప్రారంభించనున్నారు. డంపింగ్ యార్డ్కు 53 లక్షలతో విద్యుత్ లైన్ సైతం ఏర్పాటు చేశారు. డంపింగ్ యార్డ్లో పొడి తడి చెత్తను వేరు చేసే యంత్రాలకు పనిచేసేందుకు అవసరమైన విద్యుత్ లైన్ ఏర్పాట్లు పూర్తిగా ట్రాన్స్కో ఆధ్వర్యంలో డంపింగ్ యార్డు వద్ద పనులు జరిపేందుకు 53 లక్షలు మంజూరయ్యాయి. వీటిలో 10% వరకు గ్రామ పంచాయతీ నిధులు చెల్లించి వీరి సొంత ఖర్చులతో చేయాల్సిన పనులకు పూర్తి చేసుకున్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే డంపింగ్ యార్డ్ వద్ద భారీ పోల్స్ కూడా ఏర్పాటు చేశారు. 100 kV లైన్స్ కూడా నిర్మించారు. ఈ డంపింగ్ యార్డ్లో ఉన్న మిషనరీతో పాటు పరిసర ప్రాంత కాలనీలో ఉన్న ప్రజలు కూడా ఇదే ట్రాన్స్ఫార్మర్ నుంచి విద్యుత్ సరఫరా కానున్నట్లు అధికారులు తెలిపారు. కాగా డంపింగ్ యార్డ్లోని తడి చెత్తతో బ్రిక్స్ తయారు చేసే మిషనరీ సామర్థ్యాన్ని బట్టి చూస్తే కేవలం ఇప్పుడు ఏర్పాటు చేసిన 100 kV విద్యుత్ లైన్ డంపింగ్ యార్డ్కే వినియోగించాల్సి వస్తుంది అధికారులు అంచనా వేస్తున్నారు. భద్రాచలం గ్రామ పంచాయతీ పరిధిలో ప్రతిరోజు ఉత్పత్తి అయ్యే చెత్తను వేరు చేసేందుకు గాను డిఆర్సీసీని నిర్మించగా వీటిలో ఏర్పాటు చేసే మిషనరీకి 60 లక్షలు వెచ్చించారు. తడి చెత్త నుంచి బ్రిక్స్ తయారు చేసేందుకు ఆఫీసర్లు హైదరాబాద్లోని ఫిర్జాదిగూడ మున్సిపాలిటీ సందర్శించి అక్కడ తడి చెత్తతో బ్రిక్స్ తయారు చేసే విధానాన్ని పరిశీలించి అక్కడే తయారైన బ్రిక్స్ను కూడా పరీక్షించారు. ఫిర్జాదిగూడ కంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న మిషనరీని భద్రాచలం గ్రామ పంచాయతీ కోసం 60 లక్షలతో కొనుగోలు చేశారు. భద్రాచలం డిఆర్సీలో మొత్తం 4 మిషన్లు ఏర్పాటు చేస్తుండగా వీటిలో ప్రస్తుతం డంపింగ్ యార్డ్లో బిగిస్తున్నారు. సో భద్రాచలం గ్రామ పంచాయతీలో 16,000 ఇళ్లు ఉండగా అక్కడి నుంచి రోజుకు 27 వాహనాల ద్వారా 15 టన్నుల చెత్తను సేకరిస్తున్నారు. డంపింగ్ యార్డ్ పూర్తయ్యాక మరో 5 వాహనాలు కూడా ఏర్పాటు చేయనున్నారు. ఇదిలా ఉండగా నూతనంగా నిర్మించిన డంపింగ్ యార్డ్లో తడి పొడి చెత్తను యంత్రాల ద్వారా క్రషింగ్ చేసే ఎరువులా ఉపయోగించున్నారు. ఇలా చేయడం ద్వారా నెలకు 5 లక్షల ఆదాయాన్ని పంచాయతీ సాధించనుంది. ఆ రోజు వచ్చే చెత్తలో 10 టన్నుల తడి చెత్తకు బ్రిక్స్గా మారనున్నాయి. గతంలో కేవలం 24 గంటల్లోనే ఇవి తయారవుతాయని కూడా అధికారులు పూర్తిగా చెప్తూ ఉన్నారు. తడి చెత్తతో బ్రిక్స్ తయారు చేసే వాటిని హోటళ్లకు ఊకకు బదులుగా పొయ్యిలో ఉపయోగిస్తారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ హీట్నిచ్చే వీటిని పొయ్యిలో వినియోగించున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో తడి చెత్త నుంచి బ్రిక్స్ తయారు చేసే యూనిట్ కేవలం హైదరాబాద్లోని ఫిర్జాదిగూడ మున్సిపాలిటీలో మాత్రమే ఉంది. భద్రాచలంలో ఏర్పాటు చేసే 2వ యూనిట్ కాగా రాష్ట్రంలో ఈ యూనిట్ ఉన్న ఏకైక పంచాయతీగా భద్రాచలం రికార్డు నెక్కనుంది. అయితే ఈ బ్రిక్స్తో భద్రాచలంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో వంట చేసేందుకు ఉచితంగా అందజేయనట్లు అధికారులు చెబుతున్నారు. ఎట్టకేలకు అతి త్వరలో భద్రాచలం వాసులకు చెత్త కష్టాలు శాశ్వతంగా తొలగిపోనున్నాయని చెప్పుకోవాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.